నాన్న ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ఎన్నో ఎగ్జామ్స్ని ఫేస్ చేయాలి, అవునా? డిఫరెంట్ లెవెల్స్కి వెళ్ళేటప్పుడు దానిలో ఇంటర్మీడియట్ అనేది వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే. దీన్ని తీసుకుని ఎందుకు అంత భయపడుతున్నారు, ఎందుకు ముందే మిమ్మల్ని మీరు సప్రెస్ చేసుకుని రిజల్ట్ సరిగా రాదేని చెప్పి. తెలంగాణ దానిలో వన్ ఆఫ్ ద స్టూడెంట్ కనుక తీసుకున్నట్టయితే ఎక్కడ రిజల్ట్ వస్తే ఫెయిల్ అవుతానో, అందరూ నన్ను గిల్టీగా ఎక్కడ చూస్తారు అనే దాంతో రిజల్ట్ వచ్చే 1 డే బిఫోరే సూసైడ్ చేసుకుని చనిపోయాడు. కానీ రిజల్ట్ చూసేటప్పటికల్లా అతను పాస్ అయ్యాడు, మంచి స్కోర్ కూడా వచ్చింది. ఎందుకు ఎగ్జామ్ యొక్క రిజల్ట్ తీసుకుని మీరు ఇంత కంగారు పడుతున్నారో అర్థం కావట్లా. ఓకేనా? మీరు లైఫ్ లో రాసే చాలా ఎగ్జామ్స్ లో ఇవి వన్ ఆఫ్ ద ఎగ్జామ్ మాత్రమే కదా, అవునా? రెండోది, ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యారు కూడా అనుకోండి, ఫెయిల్ అయితే ఏమవుతుంది, అదే మీకు రేపు సక్సెస్ దానికి మొదటి మెట్టు కింద మార్చుకోండి. ఎందుకు ఫెయిల్ అయ్యారు అనే దాన్ని అనలైజ్ చేసుకోండి. అంతకంటే మంచిది లైఫ్ లో జరిగేది ఇంకేముందన్న. లైఫ్ లో మనిషి అనేవాడు కంపల్సరీ ఏదో ఒక సిచ్యువేషన్ లో ఫెయిల్ అవ్వాలి, అప్పుడే కదా తనను తాను అనలైజ్ చేసుకునే క్యాపబిలిటీ ఉండేది. కాబట్టి మీ లైఫ్ లో సక్సెస్ రావాలి అంటే సమ్ పాయింట్ దగ్గర, ఏదో ఒక పాయింట్ దగ్గర డెఫినెట్లీ నువ్వు ఫెయిల్యూర్ ని రుచి చూడాలి. క్లారిటీ వచ్చిందా? కాబట్టి ఆ ఫెయిల్యూర్ ని తీసుకుని డిప్రెస్ అయిపోవడం, డిప్రెషన్ లోకి వెళ్ళిపోవడం, నలుగురు నన్ను ఏమనుకుంటారు, నలుగురు నీ గురించి మాట్లాడుకునేంత టైం ఎవరికి ఉంది నాన్న? నీ ఎగ్జాము, నీ రిజల్ట్, నీ లైఫ్, నీ సక్సెస్ అంతా బేర్ చేసేది నువ్వే. ఎవరో గురించి ఆలోచించుకొని ఇలా అఘాయిత్యాలకి, అన్నెసెసరీ ఇష్యూస్ లోకి వెళ్ళమాకండి.